హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడ 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందటంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణదారుల చేతుల్లో 15,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించింది. హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల రామారంలోని 100 ఎకరాల ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు వెలిశాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసి, హెచ్ఎండిఏ, హౌసింగ్ బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూములిచ్చాయి. ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు కబ్జా చేసినట్లు గుర్తించారు. మాకు అగ్రిమెంట్స్ ఇచ్చారు. అగ్రిమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు ఏమని చెప్పారంటే, ఈ అగ్రిమెంట్ మీ దగ్గర పెట్టుకోండి అమ్మా, మీకు ఫ్యూచర్ లో పట్టాలు కానీ, కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ అన్ని మేము అరేంజ్ చేస్తాము అని చెప్పారు. ఆ విధంగానే వాళ్ళు మాకు కరెంట్ బిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. సో మేము ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నాము అని అనుకుంటా వచ్చినాము. కానీ ఫస్ట్ మేము కొనేటప్పుడు కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు చెప్పలేదు. మేము తెలియక మేము కొనుక్కున్నాం సార్. ఇక్కడ మేము నరసింహ అన్న దగ్గర మేము కొనుక్కున్నాం. మేము ఉన్నాం కదమ్మా అని అంటున్నారు. మేము ఉన్నాం కదా అని అంటున్నారు. నేను కూడా 2 times వెళ్ళి అడిగినాను, నాకు వద్దన్నా, ఈ టెన్షన్స్ లో నేను ఉండలేను, నాకు అమౌంట్ రిటర్న్ చేసేసేయండి అని కూడా అడిగితే అదే మాట అన్నారు. మేము ఉన్నాం కదమ్మా, మేము చూసుకుంటాము అని అన్నారు. సో చాలా రోజుల తర్వాత మళ్లీ హైడ్రా యాక్షన్ మోడ్ లోకి దిగింది. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు అన్నవి కొనసాగుతున్నాయి. గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అక్రమంగా కొంతమంది అక్కడ స్థలాన్ని వాళ్ళు కబ్జా చేసి అక్కడ అక్రమ భవనాలు నిర్మించడంతో వెంటనే హైడ్రా అధికారులు కూడా రంగంలోకి దిగి ఆ అక్రమ భవనాలన్నీ కూడా వారు నేలమట్టం చేశారు. ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన భూమిలో కొంతమంది కబ్జా రాయిళ్లు ఆ భూమిని అంతా కూడా వారు కబ్జా చేశారు. వెంచర్లు వేసి అక్కడ వారు ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగి అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటన్నిటిని కూడా కూల్చివేశారు. మరోవైపు అక్కడ నివసిస్తున్న కొంతమంది మాత్రం కొంత అబ్జెక్షన్ చెప్తున్నారు. అంటే వారికి తెలియక, అది ప్రభుత్వ భూమి అని తెలియక మేము అక్కడ కొనుగోలు చేశాము, ఆ తర్వాత కూల్చివేతలు ఒక్కసారిగా చేయడంతో మేమంతా ఎప్పుడో రోడ్డున పడ్డాం, మా పరిస్థితి ఏంటని వారు కొంత ఆవేదన సైతం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైడ్రా అధికారులు మాత్రం అంటే ఇటు నగరంలో ఎక్కడెక్కడైతే ఇట్లా అక్రమంగా వారు ఆ భూమిని స్వాధీనం చేసుకోవటం కావచ్చు, ఆ కబ్జా రాయిళ్లు ఆక్రమణకు గురైన భూమి ఏదైతే ఉందో అక్కడ అన్నింటినీ కూడా హైడ్రా అధికారులు వెంటనే వెళ్లి ఆ ప్రాంతాన్ని అంతా కూడా వారు స్వాధీనం చేసుకుని తిరిగి ప్రభుత్వానికి అప్పగించే విధంగా వారు యాక్షన్ ప్లాన్ అనేది చేస్తూ ఉన్నారు. సుమారు 15,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు గుర్తించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, ఇంకా కూడా అక్కడ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయా? ప్రెసెంట్ అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? బాధితులు ఏం చెప్తున్నారు? ఉదయం నుంచి జరుగుతున్నటువంటి కూల్చివేతలు ఒక దశకొచ్చాయని చెప్పుకోవచ్చు. అక్కడ ఉండేటువంటి దాదాపు 300 పైగా ఎకరాలు, 317 ఎకరాలు ఉంది. ఆ మొత్తం భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా అధికారులు ప్లాన్ చేశారు. అయితే అందులో ఒక 40 ఎకరాల వరకు ఇప్పటికే నివాసాలు ఉన్నారు. దాంతో నివాసాలు ఉన్నటువంటి భూములను మాత్రం వదిలేసి ఆ నిర్మాణాలను కూల్చివేయకుండా మిగతా నివాసాలు లేని ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంగా కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి, కానీ మిగతా అంతా కూడా సాఫీగా జరుగుతుంది. గడిచినటువంటి 6 నెలల్లో దాదాపు 5-6 సార్లు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశం సందర్భంగా వాళ్లకు
అన్ని వివరాలను కూడా తెలియజేయడం జరిగింది. దాంతో కొంతమంది కొంత ఇంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఉండేటువంటి వాళ్ళు. దాదాపు మనం చూస్తే ఇది రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు సంబంధించి 2014లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఆ భూమిని అంతా కూడా. దాంతో అందులో అక్కడ ఉండేటువంటి స్థానిక రాజకీయ నేతలు కొంతమంది వెంచర్లుగా చేసి వాటిని 50 గజాల నుంచి 60 గజాలు, 70, 80, 100 గజాలు ఇట్లా భూములను విక్రయిస్తూ ఉన్నారు. అయితే ఇందులో మనం ఒకటి చెప్తున్నారు హైడ్రా అధికారులు, ఇందులో పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు, పేదలను మాత్రం ముందు పెట్టి వాటన్నింటినీ షెడ్స్ రూపంలో మార్చుకుంటున్నారు. ఫస్ట్ గుడిసెలేయించి ఆ తర్వాత వాటిని షెడ్స్ రూపంలో మార్చుకుంటున్నారు. వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం తాము చేస్తున్నామని హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భూమికి సంబంధించి దాదాపు 317 ఎకరాలకు సంబంధించి దాదాపు 12 నుంచి 15,000 కోట్ల విలువ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా 300 ఎకరాల భూములకు కబ్జా నుంచి విడిపించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను హైడ్రా తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు. Play the other bike.